ఇక జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇక కంటిన్యూ అవుతుంది. ఆయన ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నంట. ఒక కొరియోగ్రాఫర్ ఆయనతో పాటు పనిచేసే ఒక కొరియోగ్రాఫర్ను లైంగికంగా వేధించిండు. పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని కండిషన్ పెట్టిండు అనే దాని మీద ఆయన మీద ఆల్రెడీ కేసు అయితే నమోదైంది. పోక్సో కేసు నమోదు చేసిరట. ప్రస్తుతం అయితే ఆయన పరారీలో ఉన్నాడు, ఇక్కడ దొరకట్లేదు. కాకుంటే ఆల్రెడీ ఆయన మీద విచారణ స్టార్ట్ చేసిరు. అక్కడ ఫిలిం ఛాంబర్లో కానీ ఇక్కడ పోలీసులు కానీ విచారణ స్టార్ట్ చేసిర్రు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టిరు పోలీసులు. నిజంగా అంటే ఎంతో మంచి పేరున్నటువంటి జానీ మాస్టర్ అంటే ప్రముఖ కొరియోగ్రాఫరు, ఇప్పుడు టాప్లో ఉన్నటువంటి కొరియోగ్రాఫరు ఆయన. నిజంగా అంటే ఎంత ఉన్నప్పటికీ ఒక చిన్న వ్యసనం అనేది మనిషిని ఎక్కడి నుంచి ఎక్కడికి పడేస్తుంది అనేది జానీ మాస్టర్ కేసే ఒక ఉదాహరణ. ఇప్పుడు అయిపోయింది. అంటే ఆయన ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి ఇక ఈయన కూడా ఇంతేనా అనేది ఒక పేరు పడిపోతుంది. ఇక ఆయనను ఎవరు పిలవకపోవచ్చు. ఇక ఇండస్ట్రీ కూడా రకరకాలుగా డివైడ్ అయిపోయింది. కొంతమంది ఆయనకు సపోర్ట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చాలామంది అయితే అపోజ్ అయితే చేస్తున్నారు. ఇక మరి ఆమె ఇన్ని రోజుల నుంచి అంటే ఎందుకు వేధించారు, నేను నీకు పైకి తీసుకురావాలంటే చెప్పిన పని చేయాలి అని అన్నారంట. ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికే మనం కేరళలో కూడా చూసినాం, మలయాళ సినీ ఇండస్ట్రీలో కూడా మొన్న ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా మేము వేధింపులకు గురైనాం చాలా వరకు అని వాళ్ళు కూడా చెప్తున్నారు. నిజంగా అంటే ఒక ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ కానీ ఇక కొన్ని రకాల ఇండస్ట్రీలు ఏవైతే ఈ వ్యక్తిగతంగా కాస్త డెవలప్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీలలో ఈ వేధింపులు అనేవి చాలా ఎక్కువన్నాయి. టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ప్రతి దగ్గర ఈ వేధింపులు అనేవి జరుగుతున్నాయి. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో మరి ప్రస్తుతం అయితే ఆయన పరారీలో ఉన్నారట. మరి నార్సింగ్ పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు అని అంటున్నారు. కొంతమంది నెల్లూరులో ఉన్నారు, లేకుంటే ఇంకా ఆయన రాష్ట్రం విడిచిపెట్టిపోయిందని రకరకాల ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి జానీ మాస్టర్ అరెస్ట్ అయితే ఇక మరి ఇంకా మరిన్ని వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.